గోవాలో చివరి రోజు మేము హోటల్ తీసుకోకుండా ఒక సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఇదే అన్నమాట, రాజ్ ఎగ్జోటిక్ ఫార్మ్స్. ఇది వెగేటర్ బీచ్ దగ్గర, కొంచెం బీచ్ దగ్గర కదా, లోపలికి ఉంటుంది, ఊరు లోపలికి. ఇదంతా ఒక పల్లెటూరు టైప్ ఉంటుంది చూడండి. మీకు షాపులు కానీ ఏం దొరకదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే బైక్ రెంట్కి అయితే ఇస్తారు. ఈ ఏరియాలో బైక్ రెంట్ 500. అదే మీరు బాగా బీచ్ దగ్గర, కాలంగడ్డ దగ్గర అయితే మీకు 400కే వస్తాయి. మేము ఏదో కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాం. ఇది కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఇదే అనమాట మా అపార్ట్మెంట్, ఒక కమ్యూనిటీ టైప్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి రెస్టారెంట్. అండ్ స్టార్టింగ్ లో మనకి రిసెప్షన్, వాచ్మెన్ ఇలా ఉంటారు. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే కారులో వచ్చే వాళ్ళకి పార్కింగ్, అంటే చాలా మంది ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళు ఓన్ వెహికల్స్ వచ్చి కారు ఇక్కడ పార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి బైకులు రెంట్ తీసుకొని ఎక్స్ప్లోరింగ్ అయితే చేస్తారు అనమాట. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షనే. మాకు రూమ్ చూపిస్తాం మీకు ఎంత పడిందో చెప్తాను. దాంట్లోనే ఒక 3,000 పడింది మాకు ఒక రోజుకి. 5 మెంబర్స్ ఉన్నాం మేము 2 BHK ఫ్లాట్ లో. గైస్, గోవాలో మా ఫ్రెండ్స్ వాటర్ తాగడమే మర్చిపోయినారు. చూడండి, నేను నైట్ వచ్చినాం గోవాకి, ఒక్కరు కూడా ఒక్క బాటిల్ వాటర్ తాగలేదు. నేను తప్పితే అంటే అసలే మొత్తం ఒక 3 మెంబర్స్ అనమాట. ఇది పరిచిపెట్టినారు, ఏదో యుద్ధం చేసినారు వాటర్ తాకుండా మొత్తం బీర్లతోనే. సో గైస్, అయిపోయింది మా గోవా లక్షద్వీప్ ట్రిప్. మొత్తం ప్యాకింగ్ అంతా సెట్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం ఎయిర్పోర్ట్ కి. 4 మెంబర్స్ వచ్చి ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మోపా ఎయిర్పోర్ట్, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నాది వచ్చేసి డాబ్లిమ్ ఎయిర్పోర్ట్. నేను బెంగళూరుకి వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్ వెళ్ళాలి. సో నా ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2కి. మా ఫ్రెండ్స్ది ఇంకొక 2 hours, అంటే 12కి వాళ్ళ ఫ్లైట్. వాళ్ళైతే బయలుదేరేస్తున్నారు క్యాబ్ లో. ఇక్కడ నుంచి మోపా ఎయిర్పోర్ట్ కి 1,500 ఛార్జ్ చేశారు అనమాట. మేము ఉన్న ఏరియా వచ్చేసి వెగేటర్ బీచ్, గోవా దగ్గర, గోవాలో. సో 1,500 క్యాబ్. అండ్ నా ఎయిర్పోర్ట్ కి అయితే 1,800, నాకు కొంచెం దూరం అనమాట, డాబ్లిమ్ ఎయిర్పోర్ట్. సో గోవాలో గుర్తుపెట్టుకోండి గైస్, 2 ఎయిర్పోర్ట్లు ఉంటాయి. మోపా అనేది కొంచెం సిటీ అవతల ఉంటుంది, డాబ్లిమ్ అనేది సముద్రం ఒడ్డున దూరంగా ఉంటుంది, చాలా దూరంగా ఉంటుంది డాబ్లిమ్ ఎయిర్పోర్ట్. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసేసుకుని మా వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోతున్నారు. నేను ఇంకో 2 hours తర్వాత స్టార్ట్ అవుతా. దాన్ని రాత్రి మా రూమ్ మీకు చూపించారు కదా, మా రూమ్ ఇదే మేము స్టే చేసింది. ఇది ఒక 2 BHK సర్వీస్ అపార్ట్మెంట్ టైపు. కిచెన్ ఇచ్చినాడు కానీ వంట చేసుకోవడానికి గ్యాస్ అయితే ఇవ్వలేదు. బట్ ఫ్రిడ్జ్, డ్రింకింగ్ వాటర్ ఉంది. అండ్ ఒక చిన్న టీవీ, ఎంత హాలు. మీకు బెడ్రూమ్ కూడా చూపిస్తా. ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. బాగుంది లొకేషన్. అంటే ఇదంతా ఫారెస్ట్ ఫీల్ అనమాట. చూడండి, మొత్తం చెట్లు ఎలా ఉన్నాయి, ఒక ఫారెస్ట్ లో ఉన్నట్టు అనిపించింది రాత్రి అంతా. ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ హాట్ వాటర్. అండ్ ఇది కామన్ బాత్రూమ్. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. దీనిలో నుంచి అయితే మాకు బాల్కనీ యాక్సెస్ కూడా ఉంది, పెద్ద బాల్కనీ. అంటే ఈ ప్లేస్ కి ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ తో వచ్చే వాళ్ళు వస్తారనమాట. వచ్చి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక్కడ రారు. లైక్ మీకు తక్కువ డేస్ ఉండి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు బాగా బీచ్, కాలంగడ్ బీచ్ ఆ ఏరియాలో స్టే చేయాలి. లేదు కొంచెం ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇలాంటి దగ్గరలోకి వచ్చి స్టే చేసి మంచిగా రెస్ట్ తీసుకొని అప్పుడప్పుడు వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆల్రెడీ మా ఎదురు రూమ్ లో నిన్ననే వచ్చినారు వీళ్ళు. ఈ ఫ్లోర్ లో ఒక 4 rooms ఉన్నాయి, 4 2 BHKs అనమాట. సో ఇది అపార్ట్మెంట్ బయట, అంటే లోపల బిల్డింగ్ బయట మొత్తం కార్ పార్కింగ్, 3 floors బిల్డింగ్ అనమాట. పెద్ద బిల్డింగ్, చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. పార్కింగ్ కి ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఒక 100 meters కానీ వెళ్ళామంటే మనకి మెయిన్ రోడ్ వస్తుంది. ఈ ఏరియాలో మీకు అంటే షాప్స్ అలాంటివి చాలా తక్కువ, లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. చెప్పండి, మీరు గోవాలో ఉన్నట్టు ఉండదు, ఏదో ఒక రిమోట్ ఏరియాలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటది. అండ్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మార్నింగ్ 8 నుంచి నైట్ 9 దాకా యాక్సెస్ ఉంది అనమాట. చూపిస్తాను స్విమ్మింగ్ పూల్. ఆల్రెడీ ఎవరో ఉన్నారు దాంట్లో. ఇదే పూల్, పక్కనే కిచెన్, అదే రెస్టారెంట్ కూడా ఉంది. ఫుడ్ అయితే నాకు అసలు నచ్చలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం, హైదరాబాద్కి వస్తారు, కలుద్దాం. జాగ్రత్త. సో మా వాళ్ళంతా అయితే ఈ క్యాబ్లో మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నారు. నేను ఇంకొక 1 hour తర్వాత మనం డాబ్లిమ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి, అక్కడ నుంచి నాది బెంగళూరు. సో ఎయిర్పోర్ట్స్ డిఫరెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి మోపా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకోటి డాబ్లిమ్ ఎయిర్పోర్ట్. ఏ ఎయిర్పోర్ట్ బెస్ట్ అని అడిగితే కళ్ళు మూసుకుని ట్రైన్లో రండి గోవాకి. ఎయిర్పోర్ట్స్ చాలా దూరం గైస్.
ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి క్యాబ్లో వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1500 ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళంటే 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళాలన్నా నాకు 1500 ఎయిర్పోర్ట్కి, అంటే చాలా దూరం అనమాట ఎయిర్పోర్ట్. దానివల్ల ఇంకా తప్పదు. అండ్ బస్ ఆప్షన్స్, ర్యాపిడో ఇలాంటివి అయితే లేవు. మనం క్యాబ్ డ్రైవర్ నెంబర్ తీసుకొని, అంటే మనం ఎయిర్పోర్ట్లో దిగుతాం కదా, అప్పుడే వాళ్ళ నెంబర్ తీసుకొని కాల్ చేయాలి. లేదంటే గోవా మైల్స్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో బుక్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో అవైలబిలిటీ అంత ఎక్కువ అయితే లేదు. లైఫ్లో ఫ్రెండ్స్ వస్తుంటారు, పోతుంటారు, బట్ అట్ లాస్ట్కి మిగిలేది మనం మాత్రమే. చెప్పాలంటే ఆల్మోస్ట్ 6 days మనం కలిసి ఉన్నాం. ఒకసారిగా వాళ్ళంతా వెళ్ళిపోయేసరికి లోన్లీనెస్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. తప్పదు. సో సోలో ట్రావెలింగ్ మనకి బెస్ట్. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటాం, సోలోలో ఉన్నప్పుడు అసైన్ అడ్వెంచర్ అయితే చేస్తాం. ఎట్లా మనం వెళ్ళిపోతాం కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ సర్లేండి, ఇంక నేను బట్టలు ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరేస్తా. వెళ్ళి టీ తాగి స్టార్ట్ అవుదాం. సో ఇప్పుడే మా రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా బయలుదేరేస్తున్నా ఎయిర్పోర్ట్కి, డాబ్లిమ్ ఎయిర్పోర్ట్. ఈ గోవా మైల్స్ అనే యాప్లో బుక్ చేసుకున్న క్యాబ్ని 1400 పడింది. ఇక ఈ వెగేటర్, నేను ఉండేది ప్రజెంట్ వెగేటర్ బీచ్ దగ్గర, ఇక్కడ నుంచి డాబ్లిమ్ ఎయిర్పోర్ట్కి. అండ్ ప్రజెంట్ అయితే లైట్గా వర్షం కూడా పడుతుంది గైస్. సో ఎలాగో క్యాబ్లో వెళ్ళిపోతాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి మ్యాక్స్ 1 hour పడుతుంది ఈజీగా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి. నాకు ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:40కి. ఇంకా ఎలాగో మన దగ్గర లాంజ్ యాక్సెస్ అవి ఉన్నాయి. వెళ్ళి ఎయిర్పోర్ట్లోనే కూర్చొని ఫుడ్ అది తినేసి ప్రశాంతంగా చెక్-ఇన్ అది చేసుకొని ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరేద్దాం. సో మా క్యాబ్ అతను కాల్ చేస్తే కొంచెం ముందుకు రమ్మన్నాడు. ఇక్కడ ఏదో హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ దగ్గరికి వస్తే పికప్ చేసుకుంటాను అన్నాడు. చూద్దాం. పైన హైవే మధ్యలో ట్రైన్ ఉంటుంది, కింద ఇది రోడ్. అంటే ట్రైన్ వచ్చినప్పుడు బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం గైస్. 1 hour టైం పట్టింది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళేసి బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకొని అండ్ ఆ తర్వాత చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వెళ్ళి లాంజ్లో కూర్చొని పేకల దాకా ఫుడ్ అయితే తిన్నా. మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ కావాల్సిన ఉన్నాయి. సో మనం ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే ఫ్రీగా ఈ లాంజ్ యాక్సెస్ వస్తుంది. అంటే జస్ట్ 2 rupees కట్ అవుతుంది. అండ్ ఈ లాంజెస్లో మనం 2 hours పాటు ఉండొచ్చు. అండ్ ఫుడ్ అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ ట్రై చేసిన, మొత్తం 1 by 1 అయితే వేసుకొని వచ్చి అండ్ అక్కడే కూర్చొని కొద్దిగా వర్క్ కూడా చేసుకున్నా, చిన్న పని ఉంటే. తర్వాత బోర్డింగ్ గేట్స్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ కోసం వెయిట్ చేసా. ఒక 1/2 hour డిలే అయింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మంది. Discussions, questions, suggestions, we learn from these discussions. Thank you. So guys, we reached Bangalore. Exactly 1 hour journey from Goa to Bangalore. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్గా రూమ్కి ఇచ్చేసా. యాక్చువల్గా అయితే బస్సులోనే వచ్చుంటా, బట్ నాకు కొద్దిగా ఆఫీస్ వర్క్ ఉంది అందుకని చెప్పేసి క్యాబ్ తీసుకున్నా. దానికి 900 ఛార్జ్ చేసినారు. దాదాపు 2 hours పట్టింది ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రామ్మూర్తి నగర్ రావడానికి. సో ఇక్కడ చూసారు కదా, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ట్యాక్సీలు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో మనం ఇక్కడికి వచ్చి క్యాబ్ ఎక్కి ఇంకా బయలుదేరుతున్నాం. సో గైస్ చూసారు కదా, అది మన గోవా లక్షద్వీప్ ట్రిప్. సో ఇవాళతో కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. వీడియోస్ అన్ని చూడండి, ఇన్ కేసు మీరు చూడకపోతే లక్షద్వీప్ ఇవి అన్నీ ఉన్నాయి. ఇంకో 1 week లో మళ్ళీ మనకి ఇంకో ట్రిప్ ఉంది, వస్తాయి అన్ని. సరే మరి ఉంటా, సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. బాయ్ ఫ్రమ్ బెంగళూరు.